అధికారంలో ఉంటే చాలు ఏదైనా చెయ్యవచ్చు అనే భావనలో ఉన్నట్టు కనిపిస్తున్నారు కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు. తాజాగా హిందూపురం టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయులు నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ ల్యాండ్ కొనుగోలు పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఎంపీ తనయులు అసైన్డ్ భూమి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అక్కడి రైతులు ఏమంటున్నారు దీనిపై? నీలిమ అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల భూ అక్రమాలు రోజు రోజుకు తీవ్రతరం అవుతున్నాయనే చెప్పాలి. ఎందుకంటే తాజాగా హిందూపురం పార్లమెంట్ సభ్యులు నిమ్మల కిష్టప్ప కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూమి పూర్తి స్థాయిలో వివాదానికి దారితీస్తుంది. ఎందుకంటే అనంతపురం జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో సర్వే నెంబర్ 476లో సుమారుగా 4 ఎకరాల 66 సెంట్ల భూమిని ఇటీవలే ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఎందుకంటే జాతీయ రహదారి 44కు ఆనుకొని ఉన్న అత్యంత విలువైన భూమిని తమ వశం చేసుకున్నారు. ఓవైపున ప్రజాప్రతినిధిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన నిమ్మల కిష్టప్ప ఏకంగా అసైన్ భూమిని కొనుగోలు చేయడం, అదేవిధంగా రైతులకు ఏదైతే 5 రైతులకు సంబంధించిన ఈ భూమి వారికి తెలియకుండానే వెబ్ ల్యాండ్ లో తమ పేరిట మార్చుకోవడం పూర్తి స్థాయిలో దుమారం రేపుతోంది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి నిమ్మల కిష్టప్ప కూడా స్పందించారు. ఎందుకంటే తను పూర్తి స్థాయిలో నిబంధనలకు అనుగుణంగానే కొనుగోలు చేశారు. వివాదం చెలరేగిన నేపథ్యంలో వివాదం సమసిపోయిన తర్వాతనే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. అయితే గోరంట్ల రెవెన్యూ అధికారులు మాత్రం వితండవాదం చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ గోరంట్ల ఎంఆర్ఓ చాలా స్పష్టంగా పేర్కొంటూ ఉన్నారు, కింది స్థాయి అధికారుల తప్పిదం వల్ల ఇలాంటి అక్రమం చోటు చేస్తుంది, వీటిని సరిదిద్దామని చెప్తూ ఉన్నారు. అయితే రైతులు మాత్రం పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం అధికార దుర్వినియోగంలో భాగంగానే తమ భూములను లాక్కున్నారని చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని రైతులు చాలా స్పష్టంగా పేర్కొంటూ ఉన్నారు. నీలిమ. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.